రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2022 ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో అధికారంలో కొనసాగడానికి కుట్రలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. రీసెంట్ గా దీనిపై విచారణ జరిపిన బ్రెజిల్ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 11న కీలక తీర్పు వెలువరించింది. బోల్సనారోకు 27 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించింది. 5 న్యాయమూర్తులలో 4 బోల్సనారోపై ఉన్న నేరాల్లో దోషిగా తీర్పునిచ్చారు. క్రిమినల్ సంస్థ నడిపించడం, ప్రజాస్వామ్యాన్ని హింసాత్మకంగా కూల్చివేయటం సహా మరో 6 నేరాలు ఉన్నాయి. బ్రెజిల్ చరిత్రలో మొదటిసారిగా మాజీ అధ్యక్షుణ్ణి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిన నేరానికి శిక్షించినట్టయింది. జైర్ బోల్సోనారో 2019 నుంచి 2022 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే 2022లో జరిగిన ఎన్నికల్లో లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా గెలుపొందారు. అయితే లులా డా సిల్వా గెలుపును బోల్సోనారో అంగీకరించలేదు. ఆ ఎన్నికలు మోసపూరితమని పదే పదే ప్రకటించారు. అంతేకాక 2023 జనవరి 8న బ్రెజిలియా కాంగ్రెస్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ప్యాలెస్పై బోల్సోనారో మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 700 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాక ఈ దాడికి బోల్సోనారో మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదవగా తాజాగా దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు జస్టిస్ అలెగ్జాండర్ డి మొరాస్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ప్యానెల్ ఈ కేసును విచారించింది. బోల్సోనారో అతని సన్నిహితులు లులా డా సిల్వా వైస్ ప్రెసిడెంట్ జెరాల్డో హత్యకు ప్లాన్ చేశారని సుప్రీంకోర్టు జస్టిస్ మొరాస్ను కూడా లక్ష్యంగా చేసుకున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అంతేకాక బోల్సోనారో మిలిటరీ అధికారులతో కలిసి ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా అధికారాన్ని కొనసాగించడానికి కుట్ర చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో బోల్సోనారోతో పాటు అతని 7 సన్నిహితులు, ముఖ్యంగా మాజీ డిఫెన్స్ మినిస్టర్ వాల్టర్ బ్రాగా నెట్టో, మాజీ మిలిటరీ అడ్వైజర్ మౌరో సిడ్ దోషులను సుప్రీంకోర్టు దోషులుగా తేల్చింది. ఇక బోల్సోనారోపై ఉన్న నేరాలకు ఆయన్ను దోషిగా తేల్చడం బ్రెజిల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నిందితులు ప్రజాస్వామ్య పాలనను ధ్వంసం చేయాలని కుట్ర రేపారని లులా మాజీ అటార్నీ జస్టిస్ క్రిస్టియానో జానిన్ తీర్పులో పేర్కొన్నారు. బోల్సోనారోకు 27 సంవత్సరాలు 3 నెలల జైలు శిక్ష విధించారు. అంతేకాక ఆయన 2060 వరకు పబ్లిక్ ఆఫీస్ కోసం పోటీ చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుతో బ్రెజిల్ చరిత్రలో మొదటిసారి మాజీ అధ్యక్షుడిని ప్రజాస్వామ్యాన్ని తీసిన నేరానికి శిక్షించినట్లయింది. ప్రస్తుతం బోల్సోనారో హౌస్ అరెస్ట్లో ఉన్నారు. అయితే ఆయన అటార్నీలు హౌస్ అరెస్టు కోసం అప్పీల్ చేస్తామని తెలిపారు. ఇక తమపై మోపిన నేరాలను బోల్సోనారోతో పాటు అతని సహచరులు తిరస్కరించారు. అసలు ఆయనపై ఉన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని బోల్సోనారో అటార్నీ సెల్సో విల్లార్డి వాదించారు. ఇక బోల్సోనారోపై ఇచ్చిన తీర్పును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచ్ హంట్గా విమర్శించారు. తనపై జరుగుతున్న 91 కేసులతో పోల్చి ఇది అమెరికాలో తనపై జరుగుతున్నట్టుంది, కానీ వారిని ఆపేశామన్నారు. ఇక ట్రంప్ బోల్సోనారోకు మద్దతుగా ప్రభుత్వంపై టారిఫ్లు, ఆంక్షలు విధించారు. బోల్సోనారో శిక్షపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించగానే ఆయన మద్దతుదారులు బ్రెజిలియాలో ప్రధాన నగరాల్లో నిరసనలు ప్రారంభించారు. ఇక ఆయన కుమారుడు ఫ్లావియో బోల్సోనారో ఈ తీర్పును రాజకీయ కక్షగా అభివర్ణించారు. ఈ తీర్పు బ్రెజిల్లో రాజకీయ విభేదాలను మరింత తీవ్రతరం చేసింది. బోల్సోనారో మద్దతుదారులు సుప్రీంకోర్టు జస్టిస్ అలెగ్జాండర్ డి మొరాస్పై ఇంపీచ్మెంట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక లులా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఎన్నికల్లో బోల్సోనారో పోటీ చేయకూడదు. దీంతో వచ్చే ఎన్నికల్లో బోల్సోనారో మద్దతుదారులు లులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే ఈ తీర్పు బ్రెజిల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిందని లులా మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు. మరోవైపు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడిపై సుప్రీంకోర్టు విచారణ జరపడాన్ని గతంలో ట్రంప్ విమర్శించారు. తన స్నేహితుడి కోసం ఏకంగా బ్రెజిల్పై భారీ టారిఫ్లు విధించారు. ఇప్పుడు బోల్సోనారోను అరెస్ట్ చేయడంతో ట్రంప్ ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.